కాస్కో పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేయించిన పెమ్మసానిని, దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అయితే ప్రస్తుతానికి వినతి పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, తనను వేధించిన పోలీసులను శిక్షించాలంటూ ఆగస్టు 7, 8 తేదీల్లో వినతి పాదయాత్రకు ప్లాన్ చేశారు అంబటి రాంబాబు. తన ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. అయితే డీఎస్సీ విషయంలో ఏపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ శుక్రవారం నుంచి ఆగస్టు 10 వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీంతో అంబటి తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ డీఎస్సీ దాని మీద ఉద్యమ బాట పట్టేందుకు ఒక షెడ్యూల్ ఇవ్వటం వల్ల 10వ తారీఖు వరకు కూడా ఆ కార్యక్రమంలో ఉండటం వల్ల 7, 8 తారీఖుల్లో జరిగేటటువంటి పాదయాత్రను, వినతి పాదయాత్రను మరొక రోజుకు వాయిదా వేశాం. ఆ వాయిదా వేసినటువంటి డేట్స్ కూడా 10వ తారీఖు తర్వాత, ఆగస్టు 15 తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. మా హైకమాండ్తో మాట్లాడి దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. జనవరి 31న అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యవేక్షణలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో తన ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించిన అంబటి రాంబాబు వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళా ఆగస్టు 15 తర్వాత 2 రోజులు పాదయాత్ర. కేంద్ర మంత్రి పెమ్మసానికి సవాల్ చేశారు అంబటి రాంబాబు. తనపై జరిగిన దాడికి చట్ట ప్రకారం శిక్షణ అనుభవించేలా చేస్తానన్నారు. పెమ్మసానికి చట్టం పదునేంటో అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు. రాసుకోండి, చట్టం పదునేంటో చూపిస్తా. డబ్బుండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అయినా చట్టం ముందు అందరూ సమానులే. వైసీపీ నేతలనే కాదు, కార్యకర్తలను టచ్ చేసిన పార్టీ ఊరుకోబోదన్నారు లేళ్ల అప్పిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ మాత్రం చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఆ కార్యకర్తల పట్ల వారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న అంశాన్ని కూడా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా గట్టిగా చెప్పదలుచుకున్నాం. అంబటి ఇంట్లో జరిగిన లంచ్ మీటింగ్ కు హాజరైన వైసీపీ గుంటూరు నేతలు ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.